హలో గైస్, వెల్కమ్ టు ద బిగ్ బాస్. మండే ఎపిసోడ్ నామినేషన్స్ నడిచిపోయినాయి. బిగ్ బాస్ ఏం చెప్పాడంటే మీలో ఉన్న నెగిటివిటీ తీసి ఎవరినైతే ఇంటి నుంచి బయటకు పంపిస్తున్నారో వాళ్ళ ఫోటో వచ్చేసి మంటలు వేసేసి తలబెట్టమని చెప్పిండు. ఈచ్ 12 మెంబర్స్ చేస్తే ఫైనల్గా నైనిక, నబీల్, విష్ణుప్రియ, ఆదిత్య గారు, మణికంఠ అయ్యారు. ఫస్ట్ 5 అయిపోయారు. కానీ లాస్ట్కు బిగ్ బాస్ ఏం చెప్పాడంటే చీఫ్గా ఉన్నటువంటి నిఖిల్ అండ్ సీతని ఎవరు హౌస్ డైరెక్ట్ నామినేట్ చేయడం లేదు కాబట్టి వాళ్ళకు ఒక శక్తి ఇచ్చి ఓటింగ్ ప్రకారం ఎవరికైతే తక్కువ ఓట్లు వస్తాయో వాళ్ళు డైరెక్ట్ నామినేట్ అయ్యిందని చెప్తే 6 మెంబర్స్ సీతకు సపోర్ట్ చేశారు కాబట్టి నిఖిల్ నామినేట్ అయ్యడం జరిగింది. దాని తర్వాత ఆఫ్టర్ నామినేషన్స్ ఏం జరిగిందంటే నిన్న బిగ్ బాస్ సర్వేల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ టెస్ట్ అనేది మళ్ళీ రిటర్న్ బ్యాక్ తీసుకొచ్చారు. లాస్ట్ టైం 12 కంటెస్టెంట్స్ ఉంటే వీళ్ళు కేవలం 3 మాత్రం గెలుచుకొని 9 ఉండే. నిన్న మళ్ళీ ఆ గేమ్ తీసుకొచ్చేసరికల్లే వీళ్ళు సీత క్లాన్ అండ్ శక్తి క్లాన్ అండ్ నిఖిల్ క్లాన్ నుంచి ఒక్కొక్కరు వచ్చి ప్రతి గేమ్ ఆడారంటే 3 గేమ్లు ఆడారు. 3 గేమ్లలో ఒక గేమ్ ఇద్దరు ఓడిపోవడం జరిగింది. కాబట్టి ఒక కంటెండర్ మళ్ళీ వైల్డ్ కార్డ్ వస్తుంది తప్పించి 10వ కంటెండర్ అనేది తీసేసి వైల్డ్ కార్డ్ పెట్టారు. రిమైనింగ్ 2 మాత్రం ఉన్నాయి. అయితే మళ్ళీ 2 గేమ్స్లో నిఖిల్ టీం శక్తి టీం 2 గేమ్స్ గెలిచారు. గెలిచి 2 వైల్డ్ కార్డులు తీసేశారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏం జరిగిందంటే గెలిచిన ప్రతిసారి ఒకసారి మాత్రం ఓడిపోయినప్పుడు శక్తి టీం గెలిచినప్పుడు కాంతారా టీంకి బిగ్ బాస్ ఏం చెప్పారంటే మీ నుంచి ఒకరు ఎవరైతే తక్కువ ఆడుతున్నారో ఎవరైతే పక్కకుండాలో డిసిజన్ తీసుకోండి అన్నప్పుడు మణికంఠ పేరు చెప్పి వాళ్ళు సైడ్ జరగడం జరిగింది. కానీ ట్విస్ట్ ఇచ్చి ఇంకొకసారి గెలిచినప్పుడు గేము నిఖిల్ టీంకి శక్తి టీంకి కాంతారా టీం నుంచి ఒకరిని పక్కకు పెట్టాలని చెప్పినప్పుడు వీళ్ళు సీత పేరు తీసుకోవడం జరిగింది. దానికి సీత చాలా ఫీల్ అయింది. కానీ వాళ్ళ నిర్ణయం కరెక్టే. ఎందుకంటే అది చీఫ్గా నువ్వు గేమ్ ఆడుకుంటూ అందరు సపోర్ట్ చేయాలి. కానీ నువ్వు అనుకుంటూ అందరికి అవకాశాలు ఇస్తున్నావు చెప్పి నువ్వు ఆడుకుంటూ ఉన్నప్పుడు నిన్ను తీసినా పక్కకున్న తేడా ఏముండదు. 100% వాళ్ళు చేసింది న్యాయమే. నిన్న 3 టాస్కులు అయిపోయినాయి. ఇంకా రిమైనింగ్ టాస్కులు ఉన్నాయి. మొత్తం 6 టాస్కులు ఉండే. సర్వైవల్ ఫిట్నెస్ టాస్క్ ఇంకొక రిమైనింగ్ 3 ఈరోజు జరుగుతాయి. వీళ్ళ టీంలో ఉన్నటువంటి పృథ్వీ కానీ నిఖిల్ అండ్ ఆదిత్య గారు అండ్ యష్మి వీళ్ళు బాగా ఆడుతున్నారు. ఆల్మోస్ట్ ఆదిత్య గారు యష్మి కూడా 2 గేమ్లు గెలిచారు. నిఖిల్ ఒకటి ఓడిపోయిన రిమైనింగ్ పృథ్వీ అయితే ఉన్నాడు. వీళ్ళ టీంకి వచ్చేసి విష్ణుప్రియ అండ్ మణికంఠ, నబీల్ ఆడారు. కానీ పెద్దగా పర్ఫార్మెన్స్ అయితే అనిపించలేదు. బట్ ఇప్పటివరకు అయితే అంతవరకు అయిపోయింది. మిగిలింది ఈరోజు ఎపిసోడ్ చూసి మనం రివ్యూ చేసుకున్నాం. అప్పటి వరకు మీ సపోర్ట్ నాకు కావాలి. బాయ్.